హలో. అమ్మా శనార్థి తల్లి మంజులమ్మ మాట్లాడేది. మంజులమ్మనే. నేను నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. నమస్తే నర్సయ్య తాత. శనార్థి తల్లి ఏంది ఏంది ఎట్టడి సంగతి అంతా ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. మరి కవితమ్మ కచ్చపెచ్చ వ్యవహారం ఏంది? ఆయన మన మల్లురావు అంటుండు, వింటున్నావా తల్లి? వింటున్నా. గతంలో దయ్యాలు దయ్యాలు అన్న మాట ఇప్పుడు బయటకు వచ్చింది, తెలిసిపోయింది అందరికీ. ఆమె నోట ఆమె అన్నది హరీష్ రావు సంతోష్ రావు దయ్యాలు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇక ఇప్పుడు ఈ కాళేశ్వరం కథ కూడా ఇక ఇప్పుడు వాళ్ళే అనకొండలు అనేది కూడా ఆమె అంటుంది అనేది అంటుంది తల్లి. మరి ఏం చెప్తారు, ఏమనుకుంటారు మీ బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో కొంచెం ఇంట్లో ఉంటాయి కదా గొడవలు. ఆమెకు బాధ ఉన్నది. ఒక ఆడబిడ్డ 6 నెలలు జైల్లో ఉన్నదంటే బాధలు ఉంటాయి కదా. మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఆమె ఇన్ని రోజులు చెప్పలేదు, కొన్ని చెప్పనట్టు పర్సనల్ గా ఉంటే ఇంటి కథలు. ఇంతకు ముందు కూడా అదే చెప్పిన, ఇది రుజువు అయ్యి మొత్తం అయితేనేమో మనం తెలుసుకోవచ్చు అనుకుంటాం కదా. రుజువు కాకుండా ఆమె కనిపించింది, ఆమె బాధ ఆమె అన్నది. మరి అన్నాయ్ వాళ్ళ తండ్రిని అన్నప్పుడు బాబు కేసీఆర్ అంటే ఎవరు మాట్లాడే వాళ్ళమే ఊకం. అట్లాంటప్పుడు మరి తల్లి ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ అంటుర్రు, మరి ఇప్పుడు సిబిఐ విచారణ అంటుర్రు. మరి కాళేశ్వరం కథ సిబిఐకి ఒప్పచెప్తామనే కాడికి తీసుకొస్తుర్రు. మరి ఎట్లా ఇది రేపు మరి ఏం జరగబోతుంది? ఇక నాకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడమంటే నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఏంటంటే ఆయన తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం తీసుకొచ్చినందుకు సిబిఐకి ఇస్తుండా అంటే తెలంగాణ ప్రజలకి ఆ నీళ్లు బంద్ చేపియడాన్ని అనుకొని చంద్రబాబు మోదీతో కలిసి కుమ్మక్కయ్యి తెలంగాణ ప్రజలకు కనీసం ఈ నీళ్లు కూడా దక్కకుండా బుక్కడి నీళ్లు దక్కకుండా దానికోసమని సిబిఐకి పోతున్నట్టున్నాడు. ఎందుకంటే ఎక్కడ పప్పులు ఉడుకుతలేవు కదా, సిబిఐకి పోతే కానీ అది కూడా కడిగిన ముత్యంలాగా మా బాపు వస్తాడు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినందుకు సిబిఐకి ఇస్తాడానే? ఇప్పుడు యూరియా ఇస్తాడు రేవంత్ రెడ్డి. 420 హామీలు బొంద పెట్టిండు, 6 గ్యారెంటీలు ఏం లేవు, ఏ టాపిక్ లేదు. యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీలందరూ ఢిల్లీలో ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తమే పట్టించుకుంటలేరట, పోతలేరట. పోయి ఢిల్లీకి పోయి 50 సార్లు పోయి సంఖ నాకేసి వచ్చారు. మోదీ గాంధీ రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుండ్రు, మోదీ గాంధీ సంఖ నాకేస్తున్నారు. ఏం బీకిందే వీళ్ళు? యూరియా కోసం ఎట్లా ఉన్నది? ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు, దాని మీద లేదు. ఇప్పుడు పార్లమెంట్ పెట్టిండ్రు దేనికోసం? ప్రజల కోసమా? ఇట్లాంటి కాళేశ్వరం తర్వాత పట్టించుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రజలు కొట్టుకపోయి తిండి లేకుండా కామారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఇట్లా చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వీని ఇల్లు కూడా అట్లనే మునిగిపోయి కాంగ్రెస్ లో మునిగిపోతే పట్టించుకునే నాథుడు లేదే. అసలు ఏడుపు వస్తుంది నాకు. ఇప్పుడు ఇదే మా బాపు కేసీఆర్ ఖమ్మం భద్రాచలం మునిగిపోతే పెద్ద మనిషి తిరిగిండప్పుడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గాలి మోటార్లు తిరిగా అంతా గాలి మోటార్లు వాళ్ళ కోసం పెట్టుకున్నారు. బండ బూతులు వస్తే వాళ్ళని తిట్టడానికి కేరళలో అవుతుంటే అక్కడ పంపిస్తాడు గాలి మోటార్లు. ఇక్కడ మనోళ్ళు మునిగిపోయి చచ్చిపోతుంటే ఈయన గాలి మోటార్లు పెట్టాడు. అక్కడ ఎలక్షన్ తెలంగాణకు ఉట్టినోడు ఆవాడు కేరళవాడు. తెలంగాణ అంటారు కదా వాళ్ళ గుట్టినోడా. ఇక్కడ ఉన్న కష్టాలు వదిలిపెట్టేసి ఇక్కడ మనుషులను వరదలలో వదిలిపెట్టి ఆ టాపిక్ మాట్లాడతారా శాసనసభలో? కాళేశ్వరం మళ్ళొచ్చేసారి మాట్లాడుకో. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు, కాళేశ్వరం స్పెల్లింగ్ చెప్పేది లేదు. సిబిఐకి ఇచ్చుకున్నా ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆక్సిజన్ మీదనేమో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఈయనకేమో కేసీఆర్ ను జైలేపియాలని వీనుకున్నది. అదా ముఖ్యము? నువ్వు ముఖ్యమంత్రి అయినావు దానికోసమేనా? తప్పు ఒకటి తల్లి మంజులమ్మ, తప్పు చేయనప్పుడు పాపమే లేనప్పుడు భయమే లేదు. వాళ్ళు తప్పు ఇయ్యాలి కాకుండా రేపు చేస్తే ఆయన పంపిస్తారో పంపారో తర్వాత మాట. ఫస్ట్ తెలంగాణకు ముఖ్యమంత్రి కానీ కేసీఆర్, కేటీఆర్, కవితక్కకు, హరీష్ రావుకు ముఖ్యమంత్రి. వాళ్ళ నలుగురిని టార్గెట్ చేయడానికి ముఖ్యమంత్రి అయిందా? మేము 4 కోట్ల ప్రజలకు దిక్కించి మాట్లాడుతున్నా. ఈ రోజు బాపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కాబట్టి ఇంత వరద తట్టుకొని వానికి తెలివి ఉందా తెలివి లేదా?
నా 216 బ్యారేజ్ అది స్తంభాలు, అది 2-3 రిపేరింగ్ గుంపు మేస్త్రి కదా వీడు. అది 2 ఏళ్ల నుంచి ఏం బీకినంట, అది రిపేర్ చేయించుకుంటే అయిపోతుంది కదా. ఈయన మీద ఏం చేసిండో తర్వాత చూపించుకో. అది 1,00,000 కోట్లు అంటుండే, సిగ్గు శరం ఉండాలి దానికి. 80 లక్షల కోట్లు అయింది. ఏడికెంచి ఈ నమ్మది అయ్యొచ్చమ్మా 20 లక్షల కోట్లు ఇచ్చిండు. ఎక్కడికెంచి వచ్చి అసలు మనకి ఎంత కుంభకోణమైంది కాదమ్మా. ఇప్పుడు వాళ్ళు మంచి పనులు చేయబట్టే, జనాలలో ఉండబట్టే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అంటుండు మరో 15 ఏళ్ళు అధికారం మాదే, కేసీఆర్ కవిత గొడవ మాకు అవసరం లేదు, వాళ్ళ పంచాయతీ గురించి మేము మాట్లాడడం, రేపు ఈ స్థానిక సంస్థలైనా ఇంకేదైనా 15 ఏళ్ళు మాదే అని కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అనుకొస్తుండు. ఇక మరి జాగిరా తెలంగాణ ప్రజలు ఇక యూరియా బస్సుల కోసం చచ్చిపోతుర్రే. ఆడోళ్ళు 2 గంటలకు 3 గంటలకు రాత్రికి వచ్చి వండుకుంటున్నారు. గత 10 సంవత్సరాలల్లా యూరియా ఒక ఆటోనికి పైసలు ఇస్తే 4 సంచులు తెచ్చే ఇస్తుండేనంట. ఈ రోజు యూరియా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ అంటే మీడియా లేదా? తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకుంటుర్రా? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, కోమటిరెడ్డి వీళ్ళందరూ 10 ఏళ్ళు వాళ్ళ అయ్యా జాగిర్ లాగా రాసుకుర్రా? 400 కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలు రక్తం గారుతుంది. వాళ్ళకు పంట ఎండిపోయింది. ఎప్పుడు ఎక్కడేసుకుంటారు యూరియా బస్తలు? ఇదే పాప కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా తెప్పించిండు, ఏం తెప్పించిండు ప్రజలకే? అప్పుడు కేసీఆర్ హయాంలో కూడా ఇట్లాంటి కథ నడిచింది. యూరియా కోసం రైతన్నలు లైన్లు కట్టిర్రు. ఒక్కొక్క లైన్లో ఒక రైతు గుండెపోటుతో ఇదైతే లైన్లు కట్టి పాపం ఇదైతే అప్పుడు ఈయన నిరంజన్ గుండెపోటుతో ఇంట్లో కూడా పడిపోతుండు. గుండెపోటుతో 16 ఏళ్ల పిల్లగాడు కూడా మొన్న చచ్చిపోయాడు గుండెపోటుతో. బాబు కేసీఆర్ ఉన్నప్పటిది ఇప్పటికీ ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ 3 జంగుల జెండా అని ఒక పాట పెట్టి చూడు. ఆ పాట పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఆ పాట పెట్టుకొని వాళ్ళ ముంగడ పోయి మాట్లాడమను. ఆ లైన్లలో అచ్చా ఆ లైన్లు కూడా ఒకడు వేస్ట్ గాడు ఒకడు ఏమంటుండంటే అలా ఒక వాడే ఒక మినిస్టరు అని పేరు కూడా చెప్పడానికి మాకు వేస్ట్ గాడాడు ఏమంటాడు, యూరియా లైన్ కోసం కాదంట, వాళ్ళు ఒట్టిగా పైసలు ఇచ్చి నిలబెట్టినమంట, చెప్పులతో కొడతామని చెప్తున్నారు. రమ్మంటాడు రేవంత్ రెడ్డి గారిని కూడా రమ్మంటారు, మినిస్టర్లను రమ్మను. జర యూరియా బస్తల కాడికి పోయి ఒక్కొక్కటి వంచమని ఇళ్ళనే ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారో చూస్తారు. ఒక యూరియా బస్తా ఇయ్యలేని అసమర్థత ప్రభుత్వం చేసుకుంటా ఈ రోజు కాళేశ్వరం గురించి మాట్లాడతాడా? కాళేశ్వరం గురించి మాట్లాడడానికి టైం లేదా? ప్రజలను గాలికి వదిలిపెట్టిండ్రు తాత వీళ్ళు. ప్రజలను గాలికి వదిలిపెట్టి ఈ 4 ఎంబడి కూడా పడుతున్నారు. నువ్వు ఎవరికి ఇచ్చుకున్నా ఆయన మంచి పని చేసిండనే ఆ రోజు డిస్నీ వాళ్ళు వచ్చారు. ఈ రోజు నువ్వు ఏదో మాట్లాడి కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం కూలిపోతే ఇంత పెద్ద వరదలు వస్తే అన్నాడు కదా నిన్ననే అక్బరుద్దీన్ ఓవైసీ, అది కాళేశ్వరం కూలిపోతే ఒక 2-3 పిల్లర్లు అదే చేపించుకోలేని అసమర్థత ప్రభుత్వం మీది అని చెప్పేసి నిన్ననే ఆయన మాట్లాడిండు మొన్న అసెంబ్లీలో. అసెంబ్లీలో చర్చ ప్రజల కోసం, మీ పర్సనల్ పనుల కోసం, పర్సనల్ అంటారు కదా కుట్రలు కుతంత్రాలు తీసుకొచ్చి బాపు కేసీఆర్ ని ఏమో చేయాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది కొట్టుకపోతారు కాళేశ్వరం నీళ్ళని. మరి ఇప్పుడు కవితమ్మ మరి ఇప్పుడు సస్పెండ్ అయినట్టేనా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి? ఇప్పుడు అధిష్టానము పెద్దలు పార్టీకి ఎవరు విరుద్ధం మాట్లాడినా పార్టీది ఏముందో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారే. పెద్దలు ఉన్నారు, ఆమె బాధ ఏముంది, ఆమె ఒక ఆడబిడ్డ, ఆమె బాధ వాళ్ళ నాన్ననంటే ఎవరు ఊరుకోరు. నాన్నను సిబిఐ ఈ ఏజ్ లో ఆయనకు సిబిఐ వచ్చింది ఎందుకు అనేది ఆమె బాధ వ్యక్తం చేసుకుంది తాత. దాని మీద వాళ్ళు అధిష్టానం ఏం తీసుకుంటారో నిర్ణయము. పార్టీకి నష్టమయ్యేది ఉంటే బాప కేసీఆర్ ఇంత కూడా చెప్పిండు కాబట్టి ఆమె అనుకున్నది తప్పేం లేదు. ఆమె బాధ చెప్పుకున్నది. తెలంగాణకు బంద్ ఇయ్యాలి ఇక. అసలు మా నాయనకు ఇంత పెద్ద కష్టం వస్తే కూడా అసలు పార్టీలు కూడా పట్టించుకుంటలేరు అనేది కూడా అనుకొస్తుంది. మరి ఈమెనేమో అందుకెళ్ళి ఆ గ్రూప్లకి తీసేసిరట. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. అదే ఇక బాపు అంటే ఇగో బాపుకు ప్రాణం ఇచ్చేటోళ్ళం మేము కూడా. నేను కూడా బాపు అంటే ప్రారంభిస్తా. ఇప్పుడు బాపుకు విరుద్ధంగా ఎవరన్నా అన్నారంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా తన సొంతం బిడ్డ, ఆయన గుట్టిన బిడ్డ, ఆయన రక్తమే ఉన్నది కాబట్టి అంటారు కదా కోపంలో ఉన్నప్పుడు అంటాము మళ్ళా మనోళ్ళు అని చెప్తాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటే బాధ అనిపిస్తుంది
తాత. అదే అదే ఇప్పుడు ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు, తీసుకొచ్చిన మనిషిని కాలేజీ ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఆయన చుట్టూనోళ్ళు చేసిండొచ్చు అని ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అది దాని గురించి మాట్లాడింది మళ్ళా అది కూడా ఏమైతుందో అది అన్ని అంటారు కదా, న్యాయస్థానం అనేది ఉన్నది, అది తెలుస్తుంది. ఈ రోజు అన్నది కాబట్టి బాధలు అన్నది, ఆ అధిష్టానం కూడా పార్టీకి అన్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఇంత మాట అని ఇప్పుడు హరీష్ రావు సంతోషం మన మనసులో పెట్టుకోరా ఇక? ఇగో మనసులో పెట్టుకుంటారే, ఇవాళ రేపు అంటారు కదా, ఇంటి ఆడబిడ్డ ఆమె ఎన్ని రోజులు పెట్టుకుంటారు చెప్పు. ఇంటి ఆడబిడ్డనే మేము తెలంగాణలో ఆడబిడ్డ అన్న ఉన్నది కదా మా నాన్న, ఆమె బతుకమ్మ అన్నదంత మాత్రాన ఆవేదనలో ఆడబిడ్డలు మస్తు అంటమే. బాధ వచ్చినప్పుడు అయ్యకు బాధ వచ్చినప్పుడు